ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి, ఇది మీకోసమే. ఒక రోజున ఒక దైవ సేవకుడు బాగా అలసిపోయి, చాలా బలహీనంగా ఉండి, అతను ఒక రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనబడింది. ఏంటా దృశ్యం అనంటే, ఒక వృద్ధుడు, ఒక ముసలాయన అక్కడ ఆ ఎండలో ఉండి రాళ్ళను పగలగొడుతున్నాడు. రాళ్ళను పగలగొడతా ఉంటే ఈ సేవకుడు చాలా అలసటగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఈలోగా ఆ వృద్ధుడు, ఆ రాళ్ళను పగలగొడుతున్న వృద్ధుడు అతనికి కనిపించాడట. కనబడిగానే అతని దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మీరు పని కూర్చునైనా రాళ్ళు పగలగొట్టవచ్చు కదా, నుంచునైనా పగలగొట్టవచ్చు కదా, కానీ మీరు మోకాళ్ళ మీద ఉండి రాళ్ళు పగలగొడతా ఉంటే మరి మీకు బాధ అనిపించట్లేదా, నొప్పిగా పుట్టట్లేదా అని అడిగినప్పుడు అందుక వృద్ధుడు అన్నాడట, అయ్యా, నేను నిలబడి మాటి మాటికి వంగి వంగి రాళ్ళను పగలగొడితే నడుము విరుగుద్ది. అలాగని కూర్చుని కూడా ఈ రాళ్ళను పగలగొడితే అది నా వల్ల అయ్యే పని కాదు. అటు నిలబడకుండా ఇటు కూర్చోకుండా నేను మోకాళ్ళ మీద ఉండి ఈ రాళ్లను పగలగొట్టడం నాకు చాలా సులువుగా, సునాయాసంగా నా పని జరిగిపోతా ఉంది అని అన్నాడు. అని ఎందుకండి మాట అడుగుతున్నారు అని అడిగినప్పుడు ఆ సేవకుడు అన్నాడట, నిన్ను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఈ వృద్ధుడేంటి మోకాళ్ళ మీద ఉండి ఎలా పగలగొడుతున్నాడు, కూర్చుని చేయొచ్చు కదా అలసట లేకుండా అనుకున్నాను. కానీ ఈ మోకాళ్ళ మీద ఉండి పని చేస్తున్న నీకు ఇది సులభంగా, మరి సునాయాసంగా రాళ్ళను పగలగొడుతున్నావు కదా అని నా మనసులో అనిపించింది అనగా, ఎందుకండి ఆ మాట అడిగారు అని ఆ వృద్ధుడు అడిగాడట సేవకుడు. అడిగినప్పుడు ఆ సేవకుడు అన్నాడట, అయ్యా, నీకంటే కష్టమైన పని నేను చేస్తున్నాను. నువ్వు రాళ్లను, బహిరంగంగా కనబడే ఈ రాళ్లను నువ్వు సుత్తితో పగలగొట్టగలుగుతున్నావు. కానీ నేను అనేక సంవత్సరాల నుండి అనేక ఆత్మల భారంతో పనిచేస్తున్నాను. అనేక మంది హృదయాలను వాక్యముతో పగలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎంత కష్టపడినా కానీ నేను వారి యొక్క హృదయంలో ఉన్న కఠినత్వాన్ని నేను పోగొట్టలేకపోతున్నాను, రక్షించలేకపోతున్నాను అని అన్నప్పుడు అందుకు వృద్ధుడు ఇలా సమాధానం చెప్పాడంట. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు ఎక్కువగా నిలబడి పని చేస్తున్నారేమో, మీరు కూడా మోకాళ్ళ మీద ఉండి ఎక్కువగా పని చేయడం నేర్చుకోండి. మీ పని అప్పుడు నాకులాగే సులువుగా, సునాయాసంగా ఉంటుంది అని చెప్పాడంట వృద్ధుడు. మీకు అర్థమై ఉంటుంది బహుశా. కాబట్టి ఆ వృద్ధుడు ఇచ్చినటువంటి సలహాని బట్టి ఆ దైవ సేవకుడు ఒక మంచి ఆలోచన ఇచ్చారని చెప్పి వెళ్ళి ఆనాటి నుండి మోకాళ్ళ మీద ఉండి భారంతో ఒక్కొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేయడం ఆరంభించాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పుడు అతని మోకాళ్ళ ప్రార్థన వలన అనేక మంది ఆత్మలను అతడు రక్షించుకోగలిగాడని మనం వింటూ ఉన్నాం. పిల్లరా, మనం కూడా, ఒక దేవుని సేవకులమైన మనం కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి పని చేస్తే మనం వృద్ధిలోనికి రాగలం. ఒక విశ్వాసులుగా ఉన్నవారు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినట్లయితే అనేకమైనటువంటి ఉపకారాలు మనం దేవుని ద్వారా అందుకోగలుగుతూ ఉంటాం. భక్తుడైన దానియేలు గారు కూడా ఎటువంటి శాసనం మరి రాజుగారి వెల్లడి చేసిన రాజు ఆజ్ఞకు భయపడక, మరి దానియేలు భక్తుడు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దానియేలు గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు దావీదు కూడా దానియేలు గారు కూడా మరి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చునని వాక్యం తెలియజేస్తుంది.
కాబట్టి దానియేలు ఎలాగున ప్రతి దినం ప్రతిరోజు కూడా ముమ్మారు ప్రార్థన చేసి ఎలాగున జయాన్ని పొందుకున్నాడో, అలాగే యేసు ప్రభు వారు కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేశానని మనం చూస్తాం. గెత్సేమనే వనంలో యేసు ప్రభు వారు కూడా మోకాల్లోని ప్రార్థన చేసి ఆయన మీదికి వచ్చిన శ్రమలను, సిలువను, మరణాన్ని అన్నిటినీ జయించగలిగాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలు మనల్ని ముట్టడించినా, వెంటాడుతూ ఉన్నా, మనల్ని వేధిస్తున్నా, బాధిస్తున్నా కానీ మనం కూడా మోకరించి ప్రార్థన చేసి వాటన్నిటినీ జయించాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. అలాగుననే ప్రతిదినం కూడా ఇటువంటి వాక్యాలు మీరు విని మీ ఆత్మలో బలం పొందాలని అంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.